దయచేసి న్యాయాధిపతులు 21వ అధ్యాయము 16 నుండి 25వ వచనం వరకు ధ్యానించుకుని యవనస్తుల కూడికను ముగించుకుందాం. సమాజ ప్రధానులు 16వ వచనం. బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించి ఉండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయదమని యోచించుకొనిరి. ఇక్కడ పై వచనాల్లో గత వారంలో కూడా మనం ధ్యానిస్తూ వచ్చాము. ఇశ్రాయేలు గోత్రాలన్నీ 12 గోత్రాల్లో ఒక గోత్రం బెన్యామీను గోత్రంలో ఒక ఘోరమైన పాపం చేశారు. ఒక లేవి అనే ఒక ఉపపత్నిని వారు ఏం చేశారంటే ఆ ఊరి నుంచి ప్రయాణమే వస్తున్నప్పుడు గిబియాలో వారు ఆ రాత్రి ఒక ముసలాయన ఇంటి దగ్గర బస చేసినప్పుడు అక్కడ ఉన్న పురుషులు చాలామంది చెడ్డవారు వచ్చి ఆమెని బలాత్కారం చేసి చంపేస్తారన్నమాట. చంపేసినప్పుడు తెల్లవారుజామున తన ఆ శవాన్ని 12 ముక్కలు చేసి 12 గోత్రాలకి పంపిస్తాడు. ఇశ్రాయేల్లో ఆయన అందరికీ లేవీయునికి ఎంతో గౌరవం ఉంటుంది. లేవీ గోత్రము దేవుని చేత దేవుని సేవ చేయటానికి ఏర్పరచుకున్నటువంటి వారు. సో అటువంటి వానికి ఎంతో నష్టం చేశారు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభుని కూడా చూడలేక ఆయన సృష్టికర్త అయినప్పటికీ దేవుడైనప్పటికీ ఏదైనప్పటికీ ఆయన ఏం చేశారు? శిలువ. పాపులు అంత గుడ్డితనం అన్నమాట. పాపులకి ఏముంటుంది? అంత గుడ్డితనం అంటే అర్థం ఏంటి? ఇది ఈ కంటి గుడ్డితనం కాదు, ఇది మైండ్ గుడ్డితనం. యూ కెనాట్ థింక్ వాట్ ఈజ్ రైట్ ఆర్ వాట్ ఈజ్ రాంగ్. ఏది సత్యమో ఏది అసత్యం అనేది తెలియదు. అందుకని ఈ డిసైనింగ్ అవసరం. నాకు ఇంత తెలివి ఉంది అంత తెలివి ఉంది కాదు. ఏది సత్యమో ఏది అసత్యమో ఎరగాలంటే మైండ్ నేత్రం, మనోనేత్రం తెరవబడాలి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు తెరవబడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు భౌతిక విషయాలు చేసి చూపించి దాన్ని ఆత్మీయ విషయాలకి పోల్చాడు. ఉదాహరణకి యోహాను సువార్త 9వ అధ్యాయంలో మొదటి నుంచి తీయనవసరం లేదు, మీరు చెప్తాను తర్వాత చూసుకోండి. మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూసుకున్నప్పుడు గుడ్డివాడు ఒక ఆయన ఉంటాడు. అయితే శిష్యులు అడుగుతారు, యేసు ప్రభువా, ఈయన పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టడం ఈయన చేసిన పాపమా ఈయన తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడుగుతారు. అడిగితే ఈయన తల్లిదండ్రులైనను చేసిన పాప కారణాన్ని బట్టి ఈయన గుడ్డివాడిగా పుట్టలేదు, దేవుని క్రియలు ఆయన యందు ప్రత్యక్ష పరచబడినట్లు ఆయన గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు మనము పాపంలో పుట్టాం. ఎవరు? ఆదాము అవ్వల్లోనే అవ్వలు పాపం చేసిన తర్వాత పుట్టాం కాబట్టి మనమంతా ఆటోమేటిక్గా పాపం. అందరి మనోనేత్రం గుడ్డితనం. ఈ కళ్ళు కనపడుతున్నాయి కానీ ఆ కళ్ళు కనపడట్లేదు. దేవుడు ఎవరో ఎరగము, సత్యం అంటే ఏంటో ఎరగిన పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. సో దానికి సాదృశ్యంగా అది చూపించాడు. అందుకనే ఆ కుంటివాడిని ఏం చేశాడంటే, నీవు చూడగోరుచున్నావా అని అడిగాడు. ఎస్, నేను చూడగోరుచున్నాను చెప్పాడు. అయితే నేను చెప్పినట్టు చెయ్యని యేసు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇంత డస్ట్లో ఇంత బూడిదలో ఉమ్మె వేసి, యేసు ప్రభు ఏం చేశాడు? ఉమ్మె వేసి దాన్ని బంకగా చేసిన తర్వాత ఆ మట్టి తీసి కళ్ళకి ఇప్పుడు పెడతారు కదా, మీ కళ్ళకి ఏంటి కుకుంబర్ చక్రాలు. సో అట్లా ఏం చేశారు? పెట్టాడు. పెట్టి కోనేటి, అది శిలోయాము కోనేటికి వెళ్ళి ఆ మట్టి కడుక్కొని రా అంటాడు. విధేయత చూపించిన తర్వాత వెళ్ళాడు, కడుక్కున్నాడు. వచ్చేటప్పుడు యేసు ప్రభు గారు మనుషులందరూ కనపడ్డారు కదా. యేసు ప్రభు చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది? ఆల్ యువర్ సిక్నెస్ విల్ గో అవే. పాపం అంతా ఏమవుతుంది? పాపం లేకపోతే అనారోగ్యం అంతా ఏమవుతుంది? ఆత్మీయ రోగం అంతా ఏమవుతుంది? మనోనేత్రం తెరవబడుతుంది. సో అలా చూపించాడు, తెరవబడింది. కనుక ఎట్లా వచ్చిందంటే,
యేసుప్రభు ఆయనకి చెప్పాడు, నేను ఉమ్మ వేసి నేను బురద చేసి నీ కళ్ళకి పెడతాను అంటే, నేను అంత చేప గుడ్డివాడు లేనప్పటికీ అమర్యాదగా అట్లా చేస్తావు అన్నాడు యేసుప్రభుని. మనమైతే ఏం చేద్దాం అనేస్తాం కదా. యేసుప్రభు ఉమ్మలో కూడా ఏముంది, ఆయన తాకితే కూడా ఏముంది, అది విశ్వాసంతో చేయాలి. ఆయనలో విశ్వాసాన్ని నమ్మకం తీసుకురావడానికి ఆయన చేశాడు. నిన్ను నన్ను కూడా విశ్వాసంలోనికి తీసుకురావడానికి ఏం చేశాడు తెలుసా? చెప్పండి చూద్దాం. ఆయన్ని విశ్వాసంలోనికి తీసుకురావడానికి ఏం చేశాడు? మన్ను చేసి దేంతో? తన సొంత ఉమ్మతో, విత్ హిస్ ఓన్ సలైవా కదా, హీ మేడ్ ద మడ్ అని అప్లైడ్. వెంటనే ఏమొచ్చింది? కాబట్టి మనకేం చేశాడంటే ఏకంగా ప్రాణం పెట్టాడు. యేసుప్రభు మన కొరకు శిలువ వేయబడి రక్తము గారు చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు యేసుప్రభు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు. క్షమిస్తే ఎప్పుడేమైంది? మనకి కళ్ళు తెరపడు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాపాలను ఒప్పుకున్నాము, క్షమించబడితే మన మనోనేత్రాలు, మన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేసింది ఎవరు? సాతాను. బాధ్యత. ఆదామవులకి గుడ్డితనం అంటే మోసం చేసింది కదా. అంటే అసత్యాన్ని సత్యంగా చెప్పి మోసం చేసింది కదా. సత్యాన్ని దేవుడు చెప్పింది సత్యం, సైతాన్ని చెప్పింది. సైతాన్ ఎవరంటే మొదటి నుంచి యోహాను 8వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి నుంచి ఎవరంటే అబద్ధికుడు. అంత మాత్రమే కాదు, అబద్ధాలకి జనకుడు, అబద్ధానికి జనకుడు. అబద్ధం ఎవరి ద్వారా వచ్చింది? అవ్వ దేన్ని నమ్మింది? అబద్ధాన్ని నమ్మింది. అబద్ధాన్ని నమ్మింది. అబద్ధాలు చెప్పే సాతాన్ని నమ్మింది. వెంటనే ఏమైంది కదా? దిగంబరి కదా. పరిశుద్ధత పోయింది, నీతి పోయింది, పాపం వచ్చేసింది, దేవుని నుంచి దూరం అయిపోయింది, సన్నిధి నుంచి వెళ్ళగొట్టేశాడు. ఏదైనా తోటలో ఎంత శ్రేష్టమైన దాంట్లో పెట్టాడు. తర్వాత తీర్పు తీర్చబడింది కదా. స్త్రీకి ఏం కలుగుతుందంటే గర్భ వేదన, ప్రసవ వేదన కలుగుతుందని చెప్పాడు. పురుషునికి ఏం కలుగుతుంది? చెమటోడ్చి పనిచేసి అది కూటి కొరకు కోటి విద్యలు చేసి సంపాదించి ఖాళీగా కూర్చుంటే కడుపు నిండదు కదా. చెట్టు కింద పడుకుంటే నిండుతుందా? ఏం చేయాలి? మీరు అందుకనే ఎందుకు ఇట్లా కష్టపడి చదువుకుంటున్నారు? రేపు రోజు ఏం కావాలి? ఇక మనిషి ఆదాములో పుట్టిన మనమంతా పుట్టినప్పుడే కష్టం. 3 ఏళ్ళు వచ్చినాయంటే చాలు నర్సరీలో వేస్తారు. అప్పటి నుంచి ఏబీసీడీ చెప్పకపోతే టీచర్ కొడుతుంది, చదవకపోతే ఇంట్లో కొడతారు. అప్పటి నుంచి ఏంటిది? తప్పించుకోవడానికి కొన్నిసార్లు అబద్ధం చెప్పేస్తారు. ఎవరి మాటలు? సాతాన్ని నేర్పించు. ఓకే, అలాగుంటుంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడు మన పాపాలను కొరకని నమ్మి బాప్తిజం తీసుకున్నవారు మనోనేత్రాలు తెరబడ్డాయి. అబద్ధము నుండి తప్పించబడి సత్యంలోనికి వచ్చాం. సాతానులో నుండి యేసు ప్రభు సత్యవంతుల్లోకి వచ్చాం. నరకములో నుండి దాటింపబడి స్వర్గం పరలోకానికి వెళ్ళాం. క్లియర్? ఇది కదా, ఇది ఈక్వేషన్, ఇది సీక్వెన్స్ కదా. దీని ప్రకారం మనం ఏం చేయాలి? యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? నాకు ఉద్యోగం ఇస్తాడు, నా రోగం తీసేస్తాడు. అది తర్వాత. ఫస్ట్ దేని కొరకు చనిపోయాడు? దేని కొరకు? పరలోకానికి. మనుషులు యేసు ప్రభువుని నమ్మవలసింది ఈ జీవితం వరకు కాదు. ఏ జీవితం కొరకు? నా రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు. ఇక్కడ ఏది ఫ్రీగా రాదు. నీవు ఎంకామ్, బీకామ్, ఎంటెక్, బీటెక్ పాస్ అవ్వాలంటే చదవాలి, కష్టపడి చదవాలి. చదవాలా లేదా? కేరళ వెళ్ళి చదవాలి, అస్సాం వెళ్ళి చదవాలి. అది ఎక్కడ సీట్ దొరికితే అక్కడ చదవాలి. లేదు నేను వెళ్ళండి, చదవలేదు. చదువు లేకపోతే ఏమొస్తుంది? బస్తాలు మర్యాద. ఇదే ఏదైనా కష్టం. ఓకే, సో పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం పని ఉంటుంది? నిత్యమైన విశ్రాంతి. ఓకే, నరకానికి వెళ్తే ఏం పని ఉంటుంది?
పళ్ళు కొరుకుట అదే పని. అదే పని. 7 అసలు రెస్ట్ ఉంటుంది అక్కడే, అది బాధ. సో అటువంటి భయంకరమైన పరిస్థితిని మనం తీసాడు. అందుకనే యవనస్తులు కూడా మారుమనసు పొందాలి. ఆదాములో నేను పాపని, అయితే క్రీస్తులో ఏం చేయాలి? క్రీస్తు నా పాపాలు కూడా చనిపోయి తిరిగి లేచినాడని నన్ను పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందాలి. ఓకే, మొదటగా ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని బట్టి పాపలము, రెండవదిగా మన క్రియా పాపాన్ని బట్టి కూడా పాపం. అయితే యేసు ప్రభువు మరణం ద్వారా ఏం పోయిందో తెలుసా? సో పాపము వలన వచ్చు జీతము పాపములు అని ఎందుకు లేదు ఇక్కడ? పాపము వలన ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని బట్టే నరకపాత్రలు మనం. నీవు చేసావా లేదనేది రెండోది కదా. మొదటిగా దేని బట్టి పాపలు మనం? ఆదామును బట్టే పాపం. కాబట్టి ఆ లోక పాపమును ఒకటే పాపం ఉంటుంది. యేసు ప్రభు సిలువ వేయబడింది ఒకటే పాపం కొరకనే ఉంటుంది. అయితే మన పాపములను మనము ఒప్పుకునే నీడలు ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా. అయితే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా ఈ క్రియాపాపం అనేది కొనసాగుతుంది. అప్పుడు అవిధేయులు మొత్తం అపవిత్రమైన థాట్స్ ఉంటాయి, అపవిత్రమైన చూపులు ఉంటాయి, అపవిత్రమైన ఎప్పుడు ఏ మ్యూజిక్ కావాలి? జిక్రీనా ఆ మ్యూజిక్ కావాలి. ఈ మ్యూజిక్ అంటే ఇష్టం. అర్థమైందా? నీవెక్కడ విన్నావు అంటే ఇక్కడ వింటా ఉంటాను రోడ్ల మీద. కాబట్టి ఆ విధంగా సో కాబట్టి మన తప్పులు సరే, తప్పులు ఏం చేయాలంటే అందుకని సంస్కారం అని ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం ఇస్తారు కదా బల్ల, ఎప్పుడు ఆదివారం అప్పుడు వరకు ఆకూడదు. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు సంబంధ సహవాసాలు వచ్చినాయి, అవి ఎక్కడికి పోదు. అయితే సంబంధం ఎక్కడికి పోదు. మనం ఎవరు? దేవుని పిల్లలమే. గౌతమ్ మనం ఎవరు? యేసు ప్రభు మరణ పునరుద్ధాన విశ్వాసం నుంచి బాప్తిజం తీసుకున్న మనం ఎవరు? దేవుని పిల్లలు, దేవుని రాజ్యానికి వారసు. అయితే సహవాసం పోతుంది. ఎట్లా పోతుంది? తప్పు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఇంట్లో ఉన్నంతవరకు బాగానే ఉన్నాడు. తండ్రికి విరోధంగా మాట్లాడి ఆస్తిలో భాగం తీసుకుని లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు, కానీ సంబంధం ఉందా? సంబంధం. అక్కడ పోయి ఊర్లో ఏమని చెప్తాడు? మీ డాడీ పేరంటే ఎవరి పేరు చెప్తాడు? వెంకయ్య పేరు చెప్తాడా? ఎవరి పేరు చెప్తాడు? కష్టాలు జైకరని చెప్తాడు. అంతేనా? అట్లా. కాబట్టి ఆ సంబంధం పోయిందా? ఎవరికి పుట్టావా అంటే ఎవరికి పుట్టిన తల్లిదండ్రుల పేర్లే చెప్పాలి. అయితే సహవాసం పోయింది. కాబట్టి తండ్రి ఆదరణ లేదు, తండ్రి సహాయం లేదు, ఒంటరిగా నలిగిపోయాడు. డబ్బులు ఉన్నంత వరకు పాపేచ్ఛలు నెరవేర్చుకున్నాడు, శరీరేచ్ఛలు మనసేచ్ఛలు నెరవేర్చుకున్నాడు, తిన్నాడు, తాగాడు. అయిపోయిన తర్వాత గంజి మెతుకలు బెతలేదు. అటువంటి పరిస్థితిలో మారు మూసుకున్నాడు. అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర కూలి వారికి ఏం దొరుకుతుంది? బాగా సమృద్ధిగా తిని ఇంకా దాచిపెట్టు. ద ఈట్ అండ్ రిజర్వ్, ముందుగా దాచిపెట్టు. ఇక్కడ నేను చచ్చిపోతున్నాను. అప్పుడు రియలైజ్ అయ్యాడు కాబట్టి, మనోనేత్రం తెరవబడింది కాబట్టి ఈ కుడ్ కమ్ బ్యాక్. సరేనండి, లేకపోతే అక్కడ చచ్చిపోవాలి. చచ్చిపోయేది పరిష్కారం లేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం. యవనస్తులారా వినండి కదా, మరి తట్టుకోలేని పరిస్థితులు వస్తే ఎవరి దగ్గరికి రావాలి? ఒకవేళ మీకు కౌన్సిలింగ్ కావాలంటే ఏం చేయాలి? విపరీతమైన పరిస్థితులు వచ్చినప్పుడు రావాలి, సంఘానికి, మందిరానికి రావాలి. వచ్చి ఈ సమస్యలు చెప్పినప్పుడు దాన్ని బట్టి ప్రార్థన చేస్తాం, దాన్ని బట్టి మీకు సలహాలు చెప్తాం, దాన్ని బట్టి మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. అంత అర్థమైందా? అందుకని అఘాయిత్యాలు చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉంది. కాబట్టి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత కూలివాడుగా ఉంటానని వచ్చాడు. ఎందుకంటే అర్హత లేదు ఆయనకి, కనుక కూలివాడుగా కాదు కానీ కుమారుడిగానే చేర్చుకున్నాడు. ఎవరు?
తండ్రి దగ్గర ఏముంది? ప్రేమ. తండ్రి దగ్గర ఏముంది? దయ. తన కుమారుని కూలివాడుగా చూడగలరా ఎవరైనా? మీరు ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు, కానీ పని మారంటారా మిమ్మల్ని? అదేమంటారు? పిల్లలే అంటారు. మీరు స్వేచ్ఛగా నేను చేయనమ్మా ఈ పని ఈరోజు చేయలేను, వాడు చేసేవారు అయితే ఏమన్నా అంటారా? నీ జీతం కట్ చేస్తున్నా, అది పని మనిషి అంటే నీ జీతం కట్ అంటారు. కనికరం అనేది కూతురు దగ్గరికి వచ్చేటప్పటికి, కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ప్రేమ, దయ, కనికరాన్ని చూపించడానికి తానే మన శిక్ష భరించి శిలువలో కదా మనల్ని విశ్వాసము ద్వారా రక్షించాడు, క్షమించాడు, రక్షించాడు, నరకం నుండి రక్షించాడు, దేవుని బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం అలాగా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేది నేర్చుకోవాలి, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునేది నేర్చుకోవాలి. వాక్యాన్ని దినదినము నేర్చుకోవడం ద్వారా మనోనేత్రం అంతకంతకు ఏం కావాలి? విశాలపరచాలి. సత్యంలోనికి వచ్చాము, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇక సర్వసత్యంలోనికి వెళ్ళాలి. సో అందుకనే యేసు ప్రభు సత్యవంతుడు, దేవుని వాక్యం కూడా సత్యం. ఈ వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి కదా. యోహాను సువార్త 17:17 అదే మాట ఉంటుంది. నీ వాక్య సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇంకేది కాదు. వాళ్ళు ఏదో బాగా చెప్తున్నారు, బేగా చెప్తున్నారు, దాంట్లో రక్షకుడు లేకుండా ఊరికి నీతి సూత్రాలు ఎవరికి కావాలి కదా. నువ్వు బీకామ్ చేయకుండా నేను బ్యాంకులో పనిచేస్తానంటే ఎవరు చేసుకుంటారు? ఫస్ట్ ఏం కావాలి? బిఏ కావాలి. బిఏ అంటే బోర్న్ అగైన్. తర్వాత బోర్న్ అగైన్ అయిన తర్వాత అప్పుడు దేవుని పిల్లలుగా దేవుని వాక్యం అర్థం చేసుకుని దేవుని వాక్యంలో దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. అవి నీతి క్రియలు అవుతాయి కదా. అది లేకుండా అది చెయ్యాలి. సో అట్లా ఇప్పుడు మనం చదువుకున్న భాగాన్ని కూడా క్లుప్తంగా చెప్పేస్తాను. కనుక ఇదంతా ఈ బెన్యామీనటువంటి ఘోరమైన పని చేశారు కాబట్టి ఆమె ఎవరినైతే పాడు చేసి చంపేశారో తన భర్త ఏం చేశాడంటే ఆ శవాన్ని 12 ముక్కలు చేసి 12 గోత్రాలకి పంపించాడు. పంపించినప్పుడు మిగిలిన ఇశ్రాయేలు గోత్రికులందరూ కూడా 11 మంది ఒక తీర్మానం చేశారు. మనుషుల్ని పంపించి సమాధాన పడండి, ఆ పాపం చేసింది ఎవరో వాడిని బయటికి తీసుకురండి, మాకు అప్పగించండి అంటే వాళ్ళు అప్పగించండి. నేటి దినాల్లో యేసు ప్రభు కూడా నేను రక్షిస్తాను, మీ శిక్ష ఆల్రెడీ నేను భరించాను, ఒక్కొక్కరు మీ తప్పులు ఏం చేయాలి అంతే. ఒప్పుకోకుండా కప్పి పెట్టుకుంటే ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేశారు? కప్పి పెట్టారు, దాచిపెట్టారు ఆ గోత్రం. అందుకనే మిగిలిన గోత్రాలు అందరూ కూడా ఏం చేశారంటే ఈ ఒక్క గోత్రం మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు. అయితే ఆ సమయంలో 600 యుద్ధవీరులు పురుషులు బెన్యామీనీలు వేరే దగ్గరికి వెళ్ళారు. వేరే దగ్గర ఉండి వాళ్ళు సేవ్ అయ్యారు. మిగిలిన వాళ్ళంతా ఏమైపోయారు? బెన్యామీన్ గోత్రంలో ఉన్న వారంతా చనిపోయారు. ఇప్పుడు తర్వాత వీళ్ళకి వాళ్ళ మీద జాలి వచ్చింది. ఈ 600 మంది బెన్యామీన్ పురుషులు బతుకున్నారు కదా, బతుకున్నారు, వాళ్ళని తిరిగి తీసుకురావాలంటే ఇప్పుడు మళ్ళీ ఈ గోత్రం నిలవాలి. ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఉండాలి కదా, అది దేవుని ఏర్పాటు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్న అపోస్తలులో ఎంతమంది? 12 మందిలో ఒకడు ఏం చేశాడు? తప్పిపోయాడు. మరి అట్లా వదిలేశారు ఆ ప్లేస్ని. 12 కావాలి. ఓకే, యేసు ప్రభు సంఖ్య ఎంతమంది? 12 గోత్రాలకు గుర్తుగా ఉంది, లేకపోతే సర్వలోకానికి గుర్తుగా ఉంది. ఆ 12 మందికి ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, అది 12 సంపూర్ణ సర్వలోకానికి, గో టు ద ఆల్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ పోయి చెప్పండి. ఏం చెప్పాలి? మనమంతా పాపులు, యేసు ప్రభు మన పాపాల గురించి చనిపోయి తిరిగి లేచాడు, రక్తం కార్చాడు, యేసు ప్రభు నమ్ముకుని ఒప్పుకొని క్షమాపణ పొంది నమ్మి బాప్తిసం పొందిన వారు పొందిన తర్వాత ఏం చేయాలి? అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలో
ఎడతెక్కున్నాడు, అప్పుడప్పుడు కాదు. ఓకే, అట్లా చెప్పమని చెప్పాడు. సో అలా వాళ్ళు పని చేశారా లేదా? చేశారు. అయితే ఇక్కడ ఈ గోత్రంలో 600 మంది పురుషులు ఉన్నారు, వారికి భార్యలు లేరు. వారికి భార్యలు లేనప్పుడు ఆ వంశం లేకపోతే ఆ గోత్రం వృద్ధి చెందుతుందా? సో స్త్రీ ప్రాముఖ్యత ఎక్కువ, పురుషుడి ప్రాముఖ్యత ఎక్కువ. ఇప్పుడు వీళ్ళకి లేరు కదా, ఇప్పుడు అర్థమవుతుంది ఎవరు కావాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే వేరే జనం మీదకి యుద్ధానికి వెళ్ళి వాడిని చంపేసి పెళ్లికాయల స్త్రీ పిల్లలు ఎంతమంది స్త్రీలు ఉన్నారో వారందరినీ తీసుకొచ్చారు. ఎవరు? మిగిలిన గోత్రాలు. వాళ్ళు ఎంతమంది దొరికారు? 400 మంది దొరికారు. వీళ్ళు పురుషులు ఉన్నది ఎంతమంది? ఇంకా 200 మందికి కావాలి. ఇప్పుడు ఎట్లా అనేది ఇప్పుడు చదువు. ఆ 200 మందికి వీళ్ళే చంపారు, వీళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు? తిరిగి ఎందుకు చంపారంటే వాళ్ళు ఒప్పుకొని విడిచిపోయారు. ఇప్పుడు దేవుడు శిక్షిస్తాడా? అవకాశం ఇస్తున్నాడు. శిక్ష తానే భరించి తప్పులు ఒప్పుకొని సరి చేసుకుని నాతో ఉండి ఆత్మీయంగా ఫలించండి అంటే ఏం చేస్తున్నారు? కఠినంగా ప్రవర్తి. అట్లా ఫలించలేము. జీవితం అంతా కన్ఫ్యూషన్ అయిపోతుంది. స్పిరిచువల్ లైఫ్ కూడా కన్ఫ్యూషన్ అయిపోతుంది. అర్థమవుతుందా? అందుకనే ఏది కూడా కలవర స్థితిలో పెట్టుకోకూడదు. దేన్ని? తప్పు చేస్తే ఫిజికల్ లైఫ్ కన్ఫ్యూజన్లోకి వచ్చేస్తుంది, తప్పు చేస్తే స్పిరిచువల్ లైఫ్ కూడా ఏమవుతుంది. అందుకనే తాము ఏం చేయాలి? జాగ్రత్త పరచు. వీళ్ళు అట్లా చేసినందుకు ఏమైపోయింది? కన్ఫ్యూషన్. అంతా కన్ఫ్యూషన్. కాబట్టి ఇప్పుడు వీళ్ళే పరిష్కారం చేస్తున్నారు కదా. చేసి ఏం చేశారు? తర్వాత ఇంకొక దగ్గర వీళ్ళు ఏం చేశారంటే చూడండి, 20వ వచనం చదవండి. మీరు వెళ్ళి ద్రాక్ష తోటల్లో మాటున నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటల్లో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకున్నట్టుకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెన్యామీల దేశంలోకి పారిపోడి తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ వద్దకు వచ్చిన యెడల మేము ఆ యుద్ధమును బట్టి వారితో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు కనుక ఈ స్త్రీలను దయచేసి మాకు ఇయ్యడని ఈ సమయమున వారికి ఇచ్చిన యెడల మీరు అపరాధులగుదురు కనుక మాకు ఇచ్చినట్లుగా ఇయ్యడని వారితో చెప్పింది. ఇక్కడ షిలోహులో ఉన్నవారు వారికి ఇచ్చినట్టుగా కాదు, వీళ్ళు కూడా యూదులే. ఇప్పుడు పొట్టు పెట్టుకున్నారు కదా, మాలో ఎవరు కూడా మిగిలిన గోత్రాల్లో ఎవరు కూడా ఏం చేయరు? మిగిలిన గోత్రాల్లో ఏం చేయరు? స్త్రీని పెళ్ళికి ఏమో బెన్యామీనులకి. అయితే ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ నాట్యం ఆడే స్త్రీల దగ్గరికి వెళ్ళి షిలో ఇక్కడది షిలోహ అక్కడ నాట్యం ఆడే స్త్రీల దగ్గరికి వెళ్ళి ఇంకా 200 మంది ఉన్నారు కదా, మీరు వెళ్ళి ఒక్కొక్క స్త్రీని తీసుకుని వెళ్ళిపోండి. వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారని యుద్ధానికి వచ్చినప్పుడు మేము యుద్ధం చేస్తాము, మేము వారితో మాట్లాడతాం, మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఏమి చెప్తారంట, ఇది వారికి ఇచ్చినట్టు కాదు మాకు ఇచ్చినట్టు భావించు. జస్ట్ ఊరికే సైకాలజీ, మైండ్ సెట్. ఎవరు తీసుకెళ్ళారు వాళ్ళ కూతుర్ని? బెన్యామీను. వాళ్ళకి ఇవ్వకూడదని ఒట్టు పెట్టుకున్నారు కదా. ఇది మానవ అడ్జస్ట్మెంట్. కాబట్టి అట్లా కృప ఏం చేస్తుందంటే అడ్జస్ట్ చేస్తుంది. కొన్నిసార్లు మన ఒట్లు కూడా మన ప్రమాణాలు కూడా అనాలోచితంగా చేస్తాం. వాటిని ఏం చేస్తాడు? వాటి ఈ దినాల్లో కృప అనేది ఉంది. ఆ దినాల్లో కూడా వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళకి మేలు చేయాలని చూశారు కాబట్టి, లేకపోతే ప్రొక్రియేషన్ లేదు కాబట్టి కదా. ఎందుకు ఇదంతా జరిగింది? స్త్రీలే ఎందుకు కావాల్సి వచ్చింది వాళ్ళకి? చెప్పండి చూద్దాం. స్త్రీల విషయంలోనే ఇంత సమస్య ఎందుకు వచ్చింది చెప్పండి. స్త్రీని చంపేస్తున్నారు. మామూలుగా చంపేయలేదు. ఎట్లా చంపేశారు? చెరిపి చంపేశారు.
కదా. ఇప్పుడు ఏమైనా స్త్రీ లేకపోతే ఏమైంది ఇప్పుడు? తర్వాత ఇంత పాపం చేస్తారా? అప్పుడు వాళ్ళకి సమృద్ధిగా స్త్రీలు ఉన్నారే, పెళ్లి చేసుకుని సంసారాలు చేసుకోవచ్చే స్త్రీ పురుషులు ఇలాంటి పనులు చేస్తారా? అర్థమైందా? అర్థం ఏం చేయాలి మనం? అంత లాఫుల్గా ఉండాలి కానీ అన్లాఫుల్గా ఇల్లీగల్గా ఏది? అర్థమైందా? ఇది మన భవిష్యత్తు అంతట్లో జాగ్రత్త. లేకపోతే ఏమొస్తుందండి? కలవరం వస్తుంది, పెళ్ళి ఉండవు, పిల్లవాట్లు ఉండవు, తర్వాత నరకం తప్ప ఏమో. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.